దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మహిమోన్నతమైనటువంటి ఉపవాస పండుగలు ప్రారంభించబడి ఈరోజుకు 8వ రోజు. దేవుడు అద్భుతంగా 8వ రోజు కూడా ఈ మొదటి సెక్షన్లో ప్రభు తన యొక్క కృపచేత చక్కగా ప్రార్థన జరిగింపచేశాడు. ప్రతి బిడ్డల్ని నైటితో ప్రభు తాకుతూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభుల వారికి చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఉదయకాల సమయము లైవ్ వేయలేకపోయాను, కానీ దేవుని సన్నిధిలో ఉండేవాడు నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడని ఉదయకాల సమయం మంచి వాక్యం చేత ప్రభు మాట్లాడాడు. అటువాడు జీవనది ఒడ్డున నాటబడిన చెట్టు వలె నెల నెల కాపు కాస్తాడని ప్రజ్ఞ గ్రంథం 12వ అధ్యాయము మరి 3వ వచనంలో నుంచి, మూలవాక్యమేమో కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో నుంచి చక్కగా దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత వాడు లెబానోను మరి పర్వతం మీద చక్కటి ఆ యొక్క మరి వృక్షం వలె చక్కగా లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె వాడు ఎదుగుతాడు, మొగ్గ వేస్తాడని చక్కటి మాటల చేత ప్రభు మాట్లాడాడు. ప్రియులరా, ఈ సాయంత్రం కూడా ప్రార్థన ఉంది. ఇంకా మనకు ఇంచుమించు మరి ఇంకా మనకు అంటే 13 రోజులు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా ఆబ్సెంట్ కాకుండా దేవుని సన్నిధికి రండి. మరి అనేకులు కూడా ప్రభు సన్నిధికి నడిపించబడండి, దేవునిలోనికి రండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా రండి. జవహర్ నగర్లో ఆమెన్ ప్రార్థన మందిరం మీ కొరకు నిర్మించబడి దేవుడు ఇక్కడ మరి అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మీదే ఆలస్యము ప్రభు మందిరానికి వచ్చి ప్రభు ఇక్కడ చేస్తున్నటువంటి మేళ్లను, ఇక్కడ చేస్తున్నటువంటి కార్యాలను మీరు పొందుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన కృపలో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.